వంచన మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 55 మినిట్స్ తో సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్నపాటి స్టోరీ చెప్తారనమాట దేవుడి గురించి. ఆ స్టోరీ అయితే నాకు కొంచెం బాగా అనిపించింది గైస్. ఆ స్టోరీ చూడగానే నేనైతే మూవీ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది అనుకున్నా. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ చాలా అంటే చాలా రెగ్యులర్ గా అండ్ చాలా నార్మల్ గా ఉంది. అంటే స్టార్టింగ్ లో ఇంత మంచి స్టోరీ పెట్టి మూవీలో వీళ్ళు ఇదా వాడుకుంది అనిపించింది నాకు. సరే ఏదో ఒక చిన్న స్టోరీ తీసుకున్నారు. ఆ స్టోరీ నరేషన్ ఏమన్నా బాగుందా అంటే అది కూడా బాగుండదు అనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుండదు గైస్. లిటరల్లీ ఏంటంటే ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ వస్తుంది గైస్. ఆ ట్విస్టే కొంచెం బాగుంది అనిపించింది అంతే నాకు. ఇంకా మిగతా ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో ఉందంటే ఉందన్నమాట. కేసు అంటారు, ఇన్వెస్టిగేషన్ అంటారు, లాయర్ ఏదో చెప్తా ఉంటారు, అదే మనకి వర్కౌట్ అవ్వదు అనమాట. అలాగే కోర్టులో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కూడా మరీ అంతే ఉండవు అనమాట. ఏదో నార్మల్ గా ఉన్నాయంటే ఉన్నాయన్నట్టుగా ఉంటాయి. అంటే ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే మూవీకి ఏది కూడా ఇంపాక్ట్ గా అనిపించదు మనకి. ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూలో వచ్చే ఆ ట్విస్ట్ ఒకటే ఓకే ఓకే అనిపించింది అంతే నాకు. దీని తర్వాత సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఇంకా అంతా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనమాట. అసలుకి ఫస్ట్ హాఫ్ ఎందుకయింది, దాంట్లో కేసు ఏంటి అనేసి ఒక స్టోరీ ఉంటుంది అనమాట ఫ్లాష్ బ్యాక్ లో. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏమన్నా బాగుందా అంటే అది కూడా బాగుండదు గైస్. ఏదో క్లైమాక్స్ లో కొంచెం ఓకే ఓకే అనిపించింది నాకు. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఎంత లాక్ చేస్తారంటే అంత లాక్ చేస్తారు గైస్. నాకైతే చాలా అంటే చాలా లాక్ చేసినట్టు అనిపించింది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఉంది చాలా అంటే చాలా చిన్న స్టోరీ గైస్. దాన్ని సింపుల్ గా చెప్పేస్తే కొంచెం బాగుండేది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కోసం సెకండ్ హాఫ్ మొత్తం దానికే కేటాయించారనమాట. అలాగే సెకండ్ హాఫ్ లో ఏదో ఒక ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు. ఆ ఎమోషన్ కూడా మనకైతే వర్కౌట్ అవ్వదు గైస్. మూవీకి అయితే అంత ఇంపాక్టే ఉండదు అసలుకి. మన హీరో ఏదో చెప్పేస్తున్నాను చేసేస్తున్నాను అనుకుంటాడు కానీ నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్ లో ఫాదర్ ని చంపేశారు అంటే ఒక కేసు వస్తుంది. అసలుకి ఆ ఫాదర్ ని ఎవరు చంపారు, దానికి మన హీరోకి ఏం సంబంధం అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే క్లైమాక్స్ లో ఒక చిన్న సీన్ అయితే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు గైస్. ఇంకా మీ ఇష్టం చూస్తారా చూడరా అనేసి. ఇంకా మూవీలో యాక్టింగ్ గైస్ ఎవడు కూడా ఫస్ట్ హాఫ్ లో యాక్టింగ్ అయితే పర్ఫెక్ట్ గా చేయరు అనమాట. మూవీలో మెయిన్ లీడ్ గా ఒక డ్రైవర్ ఉంటాడు, అతని యాక్టింగ్ కూడా బాగుంటది అనమాట ఫస్ట్ హాఫ్ లో. అలాగే పోలీసులు ఉంటారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటారు, అది కూడా పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. వాళ్ళు చేస్తున్నారు అనిపించదు మనకి. అలాగే మూవీలో కోర్ట్ సీన్స్ అయితే ఏదో ఓకే ఓకేలా ఉంటాయి అనమాట, మరీ అంత బాగుండవు. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ విజువల్స్ గైస్ నార్మల్ గానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఇలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.